హలో హాయ్ నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాత ఐటమ్స్ మేము ఇక్కడ ఎలా చేస్తాము ఏంటనే చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మీకు ఎప్పుడు అయిపోయిన తర్వాత అవుట్ ప్రోడక్ట్ ఇవన్నీ పెడుతున్నాను. ఇప్పుడు అలా కాదు, అసలు ఇప్పుడు నా కస్టమర్ ఒకటి నా చేతికి ఇచ్చిన తర్వాత నేను ఎలా చేస్తాను అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవేంటంటే ఒక కస్టమర్ ఇప్పుడు ఇలా చాలా ఇచ్చేస్తారనుకోండి అన్నీ. ఇప్పుడు ఇది రూబీ నెక్లెస్ ఉంది, రూబీ బ్యాంగిల్స్ ఉన్నాయి, ప్లెయిన్ హారము, వైట్ స్టోన్ కూడా ఇచ్చారు, అది చేసేసాము. ఇప్పుడు ఉన్నంత వరకు ఇవి చూపిస్తున్నాను. ఇవి ఎలా చేస్తామనేది ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ రూబీ నెక్లెస్ ఉంది. నేను ఆ కస్టమర్కి ఏం చెప్పానంటే ఈ రూబీ నెక్లెస్ని 2 హాఫ్స్ చేసి 2 డిఫరెంట్ వెరైటీస్ చేస్తానని చెప్పాను. నెక్స్ట్ ఈ కమ్మలు కూడా ఈ సెట్కి ఒకటి డిఫరెంట్గా చేస్తానని చెప్పాను. అందుకని ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తామంటే బ్రేక్ చేసేసి ఇక్కడ మేము ఏం చేస్తామనే చూపిస్తాను. ఇవి బ్రేక్ చేసేసుకుంటాము. చేసుకొని వీటికి ఫస్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు రూబీ నెక్లెస్కి వీళ్ళకి చిన్న చిన్న బొట్టులు చెప్పాను ఒకటి, రెండోది రూబీ బీడ్స్ చెప్పాను. అవన్నీ ఎలా రెడీ చేస్తామో చూపిస్తాను. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్కి ఏం చెప్పానంటే నెక్స్ లాగా ఇచ్చేసి ముత్యాలు ఇస్తానని చెప్పాను. అవి అన్నీ రెడీ చేసేసుకున్నాం, అవుతున్నాయి అనమాట. 4 మెంబర్స్ ఇక్కడ ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్లెయిన్ హారం ఉంది. ఈ ప్లెయిన్ హారానికి కూడా నేను మ్యాంగోస్ పెడతానని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ ఈ ప్లెయిన్ హారానికి మ్యాంగోస్ రూబీ వైట్ స్టోన్లో సెట్ చేస్తానని చెప్పాను, అది చూపిస్తాను. వాళ్ళ దగ్గర ఏంటంటే ఈ హారానికి కమ్మలు లేవన్నారు. కమ్మలు ఏం చేశానంటే వేరే డిఫరెంట్ కమ్మలు ఉన్నాయన్నమాట. వన్ సైడ్ ఇది ఉంది. ఈ కమ్మల్ని నేను ఈ హారానికి ప్లెయిన్ ఉంది కాబట్టి సెట్ చేస్తానన్నాను. వీటికి యాజ్ ఇట్ ఈజ్ దీనికి మ్యాంగోస్ పెడుతున్నాను కాబట్టి ఇవి కూడా మ్యాంగోస్ పెడదాం అనుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ కూడా కస్టమర్ ఏంటంటే నాకు ఈ 4 బ్యాంగిల్స్ని పెద్దగా 2గా చేసేయమన్నారు. ఇవి అన్నీ ఎలా చేస్తాము ఏంటి ఇది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా సింపుల్గా అనుకుంటారు చూడగానే ఇచ్చేయగానే, అలా కాదు. వీటికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుంది, ఏం చేస్తాము ఏంటనేది మొత్తం మీకు చూపిస్తా. డీటెయిల్గా చూడండి. ఒకళ్ళు సగం వీటికి స్టోన్ వర్క్ చేస్తే, ఒకళ్ళు పూసలు చేస్తుంటారు, ఒకళ్ళు పూసలు ఏరుతుంటారు, ఒకళ్ళు రింగ్లన్నీ సెట్ చేస్తారు, ఒకళ్ళు లేజర్కి తీసుకెళ్ళడము, గోల్డ్ కరిగిస్తుంటారు. మొత్తం వర్క్ అంతా ఇక్కడే జరుగుతుంది అనమాట. మీకు డీటెయిల్గా ఇవాళ ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇది ఇందాక చెప్పాను కదండి, పాత రూబీ నెక్లెస్ చేస్తున్నాను, 2 హాఫ్స్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఇదేంటంటే ఒక హాఫ్కి వచ్చి మేము ఇలా రూబీస్ పెడుతున్నాం అనమాట. ఒక హాఫ్కి ఇలా రూబీస్ సపరేట్గా ఇలా రూబీస్ రింగ్స్ ఇచ్చేసుకొని ఇక్కడ రింగ్స్ అన్నీ రెడీ చేస్తున్నారు. అక్కడ చూపిస్తాను. రింగ్స్ ఇచ్చాక ఇవేంటంటే దగ్గరికి ఇలా వచ్చేస్తాయి. ప్రతిదానికి ఇలా హాఫ్ వరకు వస్తాయి అనమాట. ఒక హాఫ్కి ఇది వచ్చి ఇది ఇప్పుడు జాయింట్ చేయాలి, బ్రేక్ చేసుకొని జాయింట్ చేయాలన్నమాట. జాయింట్ చేశాక ఈ హాఫ్ వరకు రెడీ చేసేస్తున్నారు. ఇక్కడ ఒక హాఫ్కి ఏమేమి కావాలో ఇట్లా ముత్యాలన్నమాట. అలా ఒక హాఫ్కి మొత్తం అలా వచ్చేస్తాయి. ఇది ఇక్కడ ఏం చేస్తామంటే లేజర్లో ఈ 2 క్లోజ్ చేసేసి ఒక నక్లీస్ లాగా తీసుకొచ్చి వాటికి మొత్తం ఇవే ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ కమ్మలు కూడా ఏంటంటే ఈ కమ్మలు కూడా 2 హాఫ్స్ చేస్తున్నాను. ఒక హాఫ్ వచ్చి ఇప్పుడు ఈ హాఫ్కి ఈ కింద పార్ట్ ఉంచేసి ఈ పై పార్ట్ వరకు తీసేసుకొని ఆ పై పార్ట్కి చాందిలాగా ఇచ్చేసి లేకపోతే షాండ్లియర్ లాగా ఇచ్చేసి చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదేంటంటే ఈ కింద పార్ట్కి సేమ్ ఈ పార్ట్కి ఇదంతా కలిపి బొట్లు వస్తాయి. ఈ పై పార్ట్కి ఇది షాండ్లియర్ లాగా ఇచ్చేసి షాండ్లియర్కి ఇవి లోపల రూబీస్ అవి ఇచ్చి సెట్ చేస్తాను. ఇప్పుడు కమ్మలు కూడా 2గా బ్రేక్ చేస్తున్నాము, నెక్లెస్ 2గా బ్రేక్ చేస్తున్నాం. లెంగ్త్ అంటారా, ఇప్పుడు ఇదేంటంటే 2గా బ్రేక్ చేసినప్పుడు ఈ చైన్ పాత చైన్ ఏదైతే వాళ్ళది ఉందో అది ఒకదానికి వస్తుంది. ఇంకొక దానికి ఏం చేస్తామంటే సేమ్ రూబీస్తే మనకి ఎంత లెంగ్త్ అయితే తక్కువ అవుతుందో అంత లెంగ్త్ ఆ రూబీస్ చైన్ లాగా చేసేసుకొని రూబీ స్టోన్తో అవే మ్యాచ్ చేసేస్తాము. ఇప్పుడు ఇది ఇక్కడ ఇంకా ముత్యాలు ఇవన్నీ ఎలా ఇప్పుడు చూపించినంత ఈజీ కాదు. ఇది ఒక బంచ్ లాగా చూపించాను. ఇది చూపించినంత ఈజీ కాదు, సపరేట్గా ఇది అల్లుతారు. ఇదిగోండి ఇవి చిన్న చిన్న ముత్యాలు సపరేట్గా అల్లుకున్నారు. తర్వాత ఈ రూబీకి ఇప్పుడు వేసుకొని అవన్నీ వాటికి మళ్ళీ ముత్యము అవన్నీ ఇచ్చేసి సపరేట్గా అల్లుతారనమాట. ఇది మేము చెప్తాము సింపుల్గా ఇలా చూపించేసి ఈజీ అయిపోద్ది అనుకుంటారు, కానీ అది ఎంత టైం టేకింగ్ ఎంత ప్రాసెసో చూడండి. ఒక రూబీకి క్యాప్ వేసేసుకొని ఆ రూబీకి మళ్ళీ ఇవన్నీ సపరేట్గా ముత్యాలన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది రూబీ సపరేట్ చేసుకుంటున్నారు, అక్కడ మళ్ళీ ఆ చిన్న చిన్న ముత్యాలు సపరేట్గా చేసి పెట్టుకున్నారు, మళ్ళీ ఆ పెద్ద ముత్యం చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ కలిపి ఒక బంచ్ లాగా ఒక గ్రేప్ బంచ్ లాగా ఇప్పుడు అల్లుతున్నారు. మొత్తం ఇవన్నీ ఒకటి మళ్ళీ ఇప్పుడు అది సపరేట్గా అల్లుకున్నాక మళ్ళీ దాని మీద ఆ పెద్ద ముత్యం వేసి ఒకటి అల్లేసి ఇట్లా బంచ్ లాగా చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ నెక్లెస్కి మేము ఎట్లా అంటే సైజుని బట్టి ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ చేసుకున్నాక ఆ విడ్త్కి ఎన్ని వస్తాయి, ఒక 40 వస్తాయా 45 వస్తాయా రెడీ పెట్టేసుకుంటాం. సెట్ చేసుకొని అన్నీ రెడీ పెట్టేశాక లేజర్లో పంపించేసి ఇవంతా జాయింట్ దీనికి ఈ బ్రేక్ చేసేసింది ఇక్కడే బ్రేక్ చేస్తాము. తర్వాత జాయింట్కి ఇక్కడ జాయింట్స్కి లేజర్లో పంపించేస్తాం. అన్నీ సెట్ చేసేసుకొని చూసుకుంటాం అనమాట. ఇప్పుడు ఎన్ని లూప్స్ వస్తాయి దీనికి ఏంటి అని చూసి అదంతా అలా అల్లిన తర్వాత దానికి ఏం చేస్తామంటే అప్పుడు లేజర్కి పంపించేసి ఆ రింగ్స్ పెట్టించాక ఇవన్నీ వేసేసి
ఓవరాల్గా పాలిష్ చేపిచ్చేస్తాం. అది ఒక సెట్ ఇక్కడికి. ఇప్పుడు ఇది 2 సెట్స్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట రూబీకి. ఇప్పుడు ఇందాక పార్ట్ 1 వరకు చెప్పాను కదండి. ఈ నెక్లెస్ని ఒక హాఫ్ పార్ట్ చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఈ నెక్లెస్ ఈ ముందు పార్ట్ ఉంది కదా, దానికి ఏం చేస్తున్నారంటే ఇలా బొట్టు మాలలు అనమాట. ఈ హాఫ్ వరకు చిన్న చిన్న బొట్లు కావాలన్నారు. అవి మొత్తం అలా సెట్ చేస్తున్నాం. ఆల్రెడీ రెడీ అయిపోయినాయి ఈ బొట్లు. అవేంటంటే ఇప్పుడు లేజర్లో పంపించడానికి అన్నీ ఇలా సెట్ చేసుకుంటున్నారు. ఆ బొట్లు అన్నీ పెట్టేసుకున్నాక దాన్ని బట్టి నెక్లెస్ ఎక్కడికి బ్రేక్ చేస్తాము, ఎంతవరకు కావాలనేది చూస్తారనమాట. అలాగే దానికి మొత్తం అలా ఎంత బొట్లు వస్తాయి ఏంటి అనేది చూస్తారు. ఇప్పుడు చూశాక అన్నీ సెట్ అయిపోయాక హాఫ్గా బ్రేక్ చేసేసి 2 హాఫ్స్ చేసేసి ఒక పార్ట్కి ఏమో ఇప్పుడు అవి ఒకేసారి లేజర్కి పంపించేస్తాం. ఇప్పుడు అది ఒక హాఫ్ ఈ హాఫ్ 2 వెళ్ళిపోతాయి లేజర్కి. మొత్తం అన్నీ రెడీ అయిపోగానే లేజర్కి వెళ్ళిపోతాయి అనమాట. అలాగే ఇప్పుడు ఈ బ్యాంగిల్స్కి ఏం చేస్తున్నారంటే ఇట్లాగే ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఆ లాకెట్కి అయితే ఎలా వచ్చిందో కమ్మలకి కూడా అలాగే బొట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు అవి కమ్మలకి ఆ కింద రింగ్ తీసేసేదా ఏంటి అనేది ఇప్పుడు సెట్ చేసేటప్పుడు చూస్తారు. సెట్ చేసేదాన్ని బట్టి కింద దీనికి ఇట్లా వస్తాయి. ఇప్పుడు అలా బొట్లు వస్తాయి అనమాట. దాన్ని బట్టి ఏం చేస్తామంటే పైన తీయాలా లేదా అది ఉంచాలా డ్రాప్ అనేది సెట్ చేస్తామన్నమాట. ఇప్పుడు కమ్మలకి ఎలా చేస్తారంటే కమ్మలకి కూడా ఇప్పుడు అవే బొట్లు ఇస్తారు. ఎలా పెడతారో చూడండి. ఒక హాఫ్ అండ్ హాఫ్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ హాఫ్కే బొట్టు వస్తాయి అనమాట. ఆ రూబీ స్టోన్ తీసేస్తామా అనేది ఇప్పుడు చూసిన తర్వాత సెట్ చేసి ఇలానా అని కూర్చున్న దాన్ని బట్టి సెట్ చేసుకుంటాం. మ్యాక్సిమం ఆ రూబీ స్టోన్ తీసేస్తామని అనుకుంటున్నాము, లేకపోతే సెట్ అవ్వదు. ఒక 5 పీసెస్ కమ్మలకి వస్తాయి అనమాట. అవి చూసి ఎలా అనేది సెట్ చేయాలి. కమ్మలకి పెద్దగా కావాలా చిన్నగా దగ్గర దూరం అనేది సెట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు చేసేసుకొని లేజర్కి పంపించేటప్పుడు సెట్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇంక బ్యాంగిల్స్ ఉన్నాయి. దీనివే రూబీ బ్యాంగిల్స్ అని చెప్పాను. వీటికి ఏం చేస్తారంటే నెక్స్ తయారు చేసుకుంటున్నారు. నెక్స్ కూడా ఇంకా అవుతున్నాయండి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇలా పెట్టుకుంటారనమాట. ఆ నెక్స్ అన్నీ ఇప్పుడు ఇలా పెట్టి చూసుకొని అన్నీ సెట్ చేసుకున్నాక అప్పుడు లేజర్కి పంపిస్తాం. ఇట్లా నెక్స్ సపరేట్గా చేసేస్తారు. చేసిన తర్వాత ఇలాగా చూసుకుంటాం అన్నమాట. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ఎంత వెయిట్కి చెప్పారు, ఎంత చేయాలి, దాన్ని బట్టి మేము దగ్గర దూరం అని చేసుకుంటాం అన్నమాట. ఈ నెక్స్ అన్నీ ఇలా పెట్టేశాక వీటి మీద ముత్యాలు పెడతారనమాట. ముత్యాలు మళ్ళీ చుట్టే ప్రాసెస్ కూడా చూపిస్తాను. అది చాలా ఉంటుంది. ఇది ఇంకా ఇప్పుడు చాలా ప్రాసెస్ ఉంది దీనికి. ఇంకా రెడీ చేసుకోవాలి, సరిపోవు. రెడీ చేసుకుంటున్నారు. అవన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ ఇంకా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో లేజర్కి వెళ్ళి వచ్చిన తర్వాత పాలిష్ అయిపోయాక ముత్యాలు చుడతారు. మళ్ళీ గోల్డ్ వైర్తో ముత్యాలన్నీ చుడతారనమాట. అది మొత్తం చూసినంత సింపుల్ కాదు ఇది. ఇవన్నీ అందుకే ఒకసారి మీకు చూపిస్తే అర్థమవుతాయి ఏంటి, ఎలా చేస్తారు, ఏంటి మీ ఐటమ్స్ అని చెప్పి చూపిద్దామని ఇవన్నీ వీడియో తీస్తున్నాను. అదే కస్టమర్ది ఇందాక నేను రూబీస్ నక్లిస్ గాజులు ఎలా బ్రేక్ చేసి 2 చేస్తామో చూపించాను కదా. ఇప్పుడు అదే కస్టమర్ది ఇది ప్లెయిన్ హారం ఉందండి. ఈ ప్లెయిన్ హారానికి ఏంటంటే లాంగ్ ఉందన్నమాట. ఈ ప్లెయిన్ హారానికి నేను మ్యాంగోస్ చెప్పానమాట. మ్యాంగోస్ ఎలా పెడతామో చూడండి. మ్యాంగోస్ తయారు చేస్తున్నారు ఇక్కడ. అలా మ్యాంగోస్ రెడీ చేసేసి ఇట్లా రెడీగా చేసేసుకొని దానికి పెట్టేసుకుంటాం. కిందంతా ఇలా వస్తాయి మ్యాంగోస్. ఇది కూడా తీసేసి ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. అలా మ్యాంగోస్ అన్నీ తర్వాత ఇదంతా ఫిల్ అయిపోయిన తర్వాత మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటారు. మ్యాంగోస్ ఇక్కడే చేస్తున్నారండి, ప్రాసెస్ అవుతున్నాయి. ఇలా ఉన్నాయి చూడండి, ఇలా వేస్తున్నారు. మ్యాంగోస్ ఇంకా ఇవన్నీ తయారు చేస్తున్నారు. చాలా ఉన్నాయి మ్యాంగోస్ ఇంకా రెడీ అవ్వాలి. కొన్ని ఏమో ప్రాసెస్లో ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఇట్లా సెట్ చేసుకొని చూసుకొని సైజు దాన్ని బట్టి ఇప్పుడు ఎన్ని మ్యాంగోస్ కావాలి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు అందులో కూడా ఇంకా మ్యాంగోస్ వేస్తున్నారనమాట. పెట్టేసుకొని చేస్తారు ఇప్పుడు. ఇందులో కొన్ని మ్యాంగోస్ ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయి, అన్నీ రెడీ చేసుకుంటున్నాం. మ్యాక్సిమం దీనికి ఒక 45 20 మ్యాంగోస్ వస్తాయా 30 మ్యాంగోస్ వస్తాయా అనేది ఇప్పుడు సెట్ చేసుకొని చేసుకుంటూ ఉంటాం ఎన్ని కావాలనేది. అందులో ఇంకా 2 మ్యాంగోస్ ఉన్నాయి, ఇక్కడ 2 మ్యాంగోస్ ఉన్నాయి. ఇప్పుడు తయారు చేస్తున్నాడు అన్ని మ్యాంగోస్. ఇప్పుడు అవి కూడా మ్యాంగోస్, అవి మ్యాంగోస్ అనమాట. అలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఏం చేస్తారంటే సెట్ చేసేసుకుంటారు. సెట్ చేసేసుకొని అన్నీ కలిపి ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్నీ ఇప్పుడు ఈ సైడ్కి కావాలి మ్యాంగోస్. ఇది కస్టమర్ ఏంటంటే లాంగ్గా ఉంచేసేయమన్నారు. చాలా లాంగ్ ఉందన్నమాట, మొత్తం పెట్టేసేయమన్నారు. ఇప్పుడు ఇటు మ్యాంగోస్ వస్తాయి, ఇటు మ్యాంగోస్ వస్తాయి. అలాగే వీటి కమ్మలకి కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ కమ్మలు వాళ్ళ దగ్గర ఏంటంటే కమ్మలు లేవన్నారు యాక్చువల్లీ దీనికి. ఇది 2 సైడ్ కమ్మలు అనమాట. ఒక సైడ్ ఇలా ఉంది, ఒక సైడ్ ఇలా ఉంది, ఒక సైడ్ అలా ఉంది, ఒక సైడ్ ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే వీటికి కూడా కమ్మలకి కూడా ఏం చేస్తున్నామంటే ఇవే మ్యాంగోస్ ఇచ్చేస్తున్నాం. అందువల్ల ఏంటంటే సైజ్ చూసి సెట్ చేసుకుంటున్నారు. కమ్మలు కొంచెం చిన్న ఇద్దాం అనుకున్నాను, అవి సైజు ఎలా అనేది ఇప్పుడు చూసుకొని మేము ఇలా సెట్ చేసుకుంటాం అనమాట. నక్లిస్కి అయితే ఈ సైజు ఇద్దామని కింద హ్యాంగింగ్కి, తర్వాత కొంచెం సైజెస్ తగ్గించుకుంటూ వచ్చేసి
ఇప్పుడు ఈ కమ్మలకి కొంచెం చిన్న సైజ్ పెట్టేసి సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇవి మ్యాంగోస్ అన్ని సెట్ చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా ఎన్ని కావాలి ఏంటి అని కొన్ని చేసుకుంటూ చూసుకుంటూ సైజెస్ అన్నీ సెట్ చేసుకొని ఇలా మ్యాంగోస్ ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం అన్నీ సెట్ చేసేసుకొని అప్పుడు అవి రెడీ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాక వీటన్నిటిని జాయిన్ చేసుకొని అప్పుడు ఇప్పుడు ఇలా అయిపోతాయి అనమాట. అన్ని దీంట్లో పెట్టున్నాడు. అలా వేసిన తర్వాత ఇలా తీసుకొని ఇప్పుడు అలా చూడండి ఎలా పెడుతున్నాడు. అలా పెట్టేసుకొని అన్నీ సెట్ చేసుకొని అయిపోయిన తర్వాత ఇలా వస్తాయి. దీన్ని అన్ని జాయింట్లు చేసేసుకొని అప్పుడు మేము రెడీ అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయాక లేజర్కి పంపిస్తామన్నమాట. లేజర్కి జాయింట్ అయిపోయాక ఈ నెక్లెస్ వేరు ఉండకూడదు, ఇప్పుడు తయారైనవి వేరు ఉండకూడదు కాబట్టి అన్నీ కలిపి ఒకేసారి పాలిష్ చేపిచ్చేస్తాం. అప్పుడు మొత్తం అంతా ఒకటే ఐటెం కింద అయిపోద్ది. అవి ఎలా చేస్తున్నారో చూడండి. మ్యాంగోస్ అలా సెట్ చేస్తున్నాడు. అవి చాలా టైం పడతాయి, చూపించినంత ఈజీ కాదు. ఒక్కొక్క దీనికి 2-3 డేస్ అన్న సెట్టింగ్కి, ఒక డే ఫుల్ డే సెట్టింగ్కే పడుతుంది. అవి ఎన్ని స్టోన్స్ కావాలి ఏంటి తీసుకోవడం అవి అన్నీ అనమాట. వర్క్షాప్ కాబట్టి అన్నీ ఇక్కడే చేసేసుకొని అందరూ ఇంతమంది యూనిటీగా అందరు చేస్తేనే ఒక ఐటెంకి ఇంతమంది చేస్తేనే ఎన్ని హ్యాండ్స్ పడితేనో లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ ఒకటి వస్తుంది. యాక్చువల్లీ ఇవేంటంటే ఇవి రూబీ బ్యాంగిల్స్కి ఇందాక చూపించాను కదండి, ఇలా నెక్కులు తయారు చేస్తున్నారు. ఆ నెక్కులు ఇక్కడ వీళ్ళ పని ఏంటంటే ఇప్పుడు రూబీస్ నెక్లెస్కి లూప్స్ చెప్పాను ఇందాక. లూప్స్ అంటే రింగ్స్ అనమాట. మీ చైన్కి నాకు బ్రిడ్జ్ లాగా ఇవి వేసిన తర్వాతే మనం దేనికైనా జాయిన్ చేసుకోవాలన్నా ఏం కావాలన్నా చేసుకోవచ్చు. అవి ఆ నెక్లెస్లకి ఎన్ని పడతాయి ఏంటి అనేది మొత్తం ఇక్కడ చూసి వీళ్ళు కౌంట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటారు. తర్వాత ఒకేసారి లేజర్కి పంపించేస్తాం. ఇవేంటంటే ఈ బ్యాంగిల్స్కి ఇలా నెక్స్ చెప్పాను కదా, ఆ నెక్స్ ఇవన్నీ కౌంట్ చేసి ఎన్ని వస్తాయో చూసి అన్నీ సెట్ చేసుకుంటున్నారు. అలాగే ఇవి పాత బ్యాంగిల్స్ వాళ్ళు ఈ బ్యాంగిల్కి ఏం చేశారంటే మధ్యలో ఇట్లా వైట్ స్టోను గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో ఇలా చేసి పెద్దది చేయమన్నారనమాట. యాక్చువల్లీ వీళ్ళకి ఏంటంటే పెద్దదేం అవసరం లేదు, సైజు పెద్దగా ఏం అవసరం లేదు, విడ్త్ కావాలన్నమాట. ఎందుకంటే వీళ్ళకి బ్యాంగిల్ సైజ్ సరిపోయిందన్నారు. చాలలేదు అని అంటే బ్రేక్ చేసి ఇక్కడ పెడతాము. వీళ్ళకి సైజ్ సరిపోయింది కానీ విడ్త్ కొంచెం లావుగా కావాలన్నారు. అందుకని ఇవి ఇలా చేపించేసి ఇవి ఇలా జాయిన్ చేసేస్తామన్నమాట. దీంట్లో తర్వాత గ్రీన్ స్టోను వైట్ స్టోన్స్ అలా వస్తాయి వీటికి. తర్వాత అవన్నీ పెడతామన్నమాట. ఈ బ్యాంగిల్స్కి ఇవన్నీ ఇంకా సెట్ అవుతున్నాయి, అవి సెట్ చేస్తారు. ఇవి అయిపోయాక ఇప్పుడు ఇట్లా నెక్స్ ఉంటాయి. ఈ నెక్స్కి అయిపోయిన తర్వాత ఇక్కడ రూబీస్ కి నెక్లెస్కి వాటికి మొత్తం గాజులకి అన్నీ ఇలా సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా నెక్ ఇట్లా వస్తాయి కదా, ఈ నెక్ మీద ఇలా ముత్యాలు వస్తాయి అన్నమాట. ఆ ముత్యాలు అనేవి వీళ్ళన్నీ తీస్తున్నారు సైజ్ అలా పెట్టి. అదేంటంటే ఈ గాజులకి అవి జాయింట్ చేసేసి ఇవన్నీ జాయింట్ ఇలా అయిపోతాయి. లేజర్లో జాయింట్ అయిపోయాక పాలిష్ అయిపోయాక అప్పుడు ఇక్కడ ముత్యాలు చుడతారనమాట. అందుకని ఆ ముత్యాలు ఎన్ని వస్తాయి, నెక్లు ఎన్ని వస్తాయి అన్నీ సెట్ చేసుకొని రాసుకుంటారనమాట. ఇవన్నీ ఈ వెయిట్ ఎంత ఉన్నాయి. నెక్లెస్కి ఇంకా రూబీస్ ఇవి ఎన్ని తక్కువైనాయి ఏంటి, చిన్న చిన్న ముత్యాలు ఏంటి, పెద్ద ముత్యాలు ఏంటి, అన్ని సైజెస్ అన్ని తీసుకొని రాసుకునేదంతా వీళ్ళు రాసేసుకుంటారు. ఇక్కడ అన్నీ నేను ఒకసారి చూసుకుంటూ ఉంటాను, ఎన్ని తీసుకున్నారు, ఎన్ని ఇస్తున్నారు ఏంటి అని మొత్తం అన్నీ చెక్ చేసుకొని అంతా అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ లాస్ట్ అలా వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మా గోల్డ్ షాప్లో ఏ పని చేయాలన్నా, గోల్డ్ ఎవరికి వీళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళకి ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలన్నా ఏది కావాలన్నా గోల్డ్ ఫస్ట్ మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడే మెల్టింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇంకా మెల్ట్ అవుతుంది మొత్తం, మెల్టింగ్ది అంతా ఇక్కడే జరుగుతుంది. మొత్తం అది మెల్ట్ అవుతుంది. ఇంకా గోల్డ్ అయిపోయిన తర్వాత మొత్తం ఏంటంటే అన్నిటికీ ఇక్కడి నుంచే తీసుకుంటామంట, వాడుకుంటాం. ఎంత గోల్డ్ ఏమైనా సరే డైలీ ఇలా కరిగిచ్చేసుకొని మొత్తం అంత ఇక్కడికి వాడుకోవడానికి అంతా ఇక్కడి నుంచి తీసుకుంటాం గోల్డ్. నేను చూపించిన ఈ ప్రాసెసింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలని చెప్పి ఇలా చూపించామన్నమాట. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము. ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా డిఫరెంట్గా చేసినవన్నీ చూపిస్తుంటాను. థ్యాంక్ యూ.